ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థనలకి జవాబులు రాకపోవడానికి కారణం ఏంటి? రీజన్స్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. చాలా ప్రాముఖ్యం. ప్రార్థించడం అనేది మనకు అందరికీ తెలుసు, ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఎందుకో కొన్ని ప్రార్థనలకు ఎప్పటికీ జవాబు వచ్చినట్టుగా కనిపించదు. కొంతమంది జీవితాల్లో నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, కొంతమంది జీవితమే పట్టచ్చు ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. కారణాలేంటి? వాక్యం చెప్తుంది, అడుగుడి మీకు అడిగితే ఇస్తానన్నాడు కదా. మనం అడుగుతున్నావు, ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? వెదుకుడి మీకు, తట్టుడి మీకు. దేని బిడ్డలారా, చాలాసార్లు ప్రార్థించిన వెంటనే ప్రభు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తే నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందండి జీవితం, ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం, ఎంత తృప్తిగా సమృద్ధిగా ఉంటుంది. ఒక రోజున దావీదు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల చొచ్చాను. మత్తయి, మార్క్, లూకా సువార్తల్లో ప్రార్థన గురించి అనేక విషయాలు, యోహాను సువార్తలో కూడా మనం చూస్తున్నాం. అడుగు ప్రతివానికి ఇస్తానంటున్నాడు దేవుడు. దావీదు ప్రార్థన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన, ఆలయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడంట. అయితే యోబు ఒక రోజున ఒక మాట రాస్తాడు. ఈ మాటను మీరు ఎప్పుడన్నా చదివారో లేదో నాకు తెలియదు, చదివి ఉంటారు కానీ పెద్దగా మనం జ్ఞాపకం ఉంచుకోం. యోబు ఏమంటాడంటే 30వ అధ్యాయం 20వ వచనంలో, నీకు మొర్ర పెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరం ఏమియో నీయకున్నావు. యోబు మొర్ర పెడుతున్నాడంట, కానీ దేవుడు ఏమివ్వట్లేదంట అండి, ప్రత్యుత్తరం. ఆయన మనవులకి, ఆయన ప్రార్థనలకి జవాబులు ఇవ్వడం లేదంట. చూడండి, దావీదు శ్రమల్లో ప్రార్థన చేశాడు, యోబు కూడా శ్రమల్లో ప్రార్థన చేశాడు. దావీదు అంటాడు, ఆయన ఆలయంలో దేవుడు నా ప్రార్థన ఆలకించాడంట, ఆయన సన్నిధిలో నా ప్రార్థన దేవుని యొక్క చెవులు చొచ్చి ఉంది అంటున్నాడు. అయితే యోబు ఏమంటున్నాడు, తన పరిస్థితిని బట్టి, శ్రమలను బట్టి దేవుడు నాకు ప్రత్యుత్తరము ఇవ్వడము లేదు అంటున్నాడు. ఇర్మీయా చెప్పినటువంటి వాగ్దానం, దావీదు చెప్పినటువంటి మాట, నాకు మొర్రపెట్టమని నేను మీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపులేని గొప్ప సంగతుల్ని తెలియచేస్తాను. అంటే 100% లేక 99% దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాను అంటున్నాడు, జవాబులు ఇస్తాను అంటున్నాడు. కానీ ఈరోజు అనేక మంది దేవుని బిడ్డల జీవితాల్లో మీరు చేస్తున్న ప్రార్థనలకి జవాబులు రావడం లేదు. మనం చేస్తున్న విజ్ఞాపనలకి ప్రత్యుత్తరములు రావడం లేదు. కారణం ఏంటో తెలుసా? నేను 7 కారణాలు బీటీఎంలో చెప్పాను, అవి ఇక్కడ చెప్పను. ఆ 7 కారణాలు ఏంటో అని మీరు తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి బీటీఎంలో చెప్పిన వాక్యం వినండి. 7 పాయింట్లు నేను చెప్పేస్తాను, ఒకసారి రాసుకోండి, తర్వాత వివరంగా మీరు వింటారు. మొదటిగా, దేవుడు ఎందుకు దేవుని బిడ్డల ప్రార్థన ఆలకించడంటే స్వార్థపూరితమైన ప్రార్థనలు చేస్తారంటండి. సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్స్. మన ప్రార్థన అంతా మన చుట్టూ ఉంటుంది. నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా జల్లను దీవించు, నా తల్లిని దీవించు. మన ఇంటి చుట్టూ, మన చుట్టూ తిరిగి, అంటే నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పను, తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి. కానీ దానికంటే విలువైనటువంటి కొన్ని ప్రార్థనలు ఉంటాయి. దేవుని యొక్క హృదయాన్ని బట్టి, హృదయ వేదనను బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, దేవుడు ఎందుకు ప్రార్థనలు జవాబు ఇవ్వడు అంటే కొంతమంది అసలు ప్రార్థన చేయడమే మానేస్తారంటండి. కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థనలకి జవాబులు రాకపోయేసరికి, కొంత ఆలస్యం అయ్యేసరికి ఇక ప్రార్థన మీద ఆసక్తి తొలగిపోతుంది వాళ్ళకి. దే స్టాప్ ప్రేయింగ్. అప్పుడప్పుడు మన మనుషుల మీద కోపం పెట్టి మాట్లాడుతూ మానేస్తున్నట్టుగా దేవుడి మీద కూడా కోపం పెట్టుకుని కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. సో దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడంటే మేబీ యూ స్టాప్ ప్రేయింగ్. మూడవది,
మూడవది, ఎందుకు దేవుడు ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి ఆలస్యం చేస్తాడంటే కారణం ఏంటంటే పాపము. మన యొక్క జీవితంలో ఏదైనా ఒక పాపం, నా హృదయంలో పాపాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తే దావీదు ఏమంటాడు, దేవుడు నా ప్రార్థన లక్ష్య పెట్టడు. మనం ఓ పక్కన అబద్ధం చెప్తూ, ఓ పక్కన మోసం చేస్తూ, ఓ పక్కన ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలకు ఏం రాదండి, జవాబులు రావు. ప్రియమైన దేవుని ప్రజలారా, నాలుగవది ఏంటంటే ఎందుకు ప్రార్థనలకి జవాబులు ఆలస్యం అవుతున్నాయంటే కొంతమంది భక్తిగానే ఉంటారు, కొంతమంది చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు, ఆత్మీకంగా ఉంటారు, కానీ మనసులో కక్షగట్టు ఉంటారు కొంతమంది మీద. అన్ఫర్గివింగ్ స్పిరిట్. కొంతమంది పాకిస్తాన్ దూరంగా లేదండి, ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ అత్తగారి ఆమెకి పాకిస్తాన్. చచ్చిన మాట్లాడినంటది, ఏముంటుందండి కోళ్ళు, ఆ ముసలామి, ఆమె చేస్తుంది, ఈమె చేస్తుంది ముందు. కానీ ఈమె నిన్నగాక మొన్న పెళ్ళయి ఇంటికి వచ్చి అంటది, సచ్చిన మీ అమ్మతో మాట్లాడినాను. ఏం పట్టేసింది ఇప్పుడు, తాసుపాములాగా పగబట్టేసింది. ఇక నువ్వు నీ అత్త మీద కోపం పెట్టుకున్నదమా నీ రోజులు నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? కొంతమంది తమ్ముళ్ళ మీద, అన్నయ్యల మీద, నాన్న మీద, అమ్మ మీద కక్షగట్టుంటారు, మాట్లాడరు. అంటే నీ హృదయంలో ఏం పెట్టుకున్నావు? 10 కేజీలు శాపం పెట్టుకున్నాను. కోపం ఏంటండి? శాపం పెట్టుకున్నాను. నువ్వు క్షమించకుండా, అది అత్తయ్య కానీ, మావయ్య కానీ, చెల్లె కానీ, అక్కయ్య కానీ, తల్లే కానీ పెట్టి నువ్వు క్షమించకుండా నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మీ ఇంటి వాకలి తలుపు దాటి బయటికి వెళ్ళదు. అందుకని కొంతమంది జీవితాల్లో మీరు మార్పు చూడరండి, మార్పు చూడరు. కారణం ముసలదైపోయి ఉంటుందండి. ఇంక రేపు మాపు ఊగిపోయి పోతూ ఉంటుంది, సగం ప్రాణం పోతూ ఉంటుంది. ఆమె కూడా నేను చచ్చిన వాడిని నా ఇంటికి రానివ్వను అంటుంది. ఉడికిపోతా. అవసరమా ముసలిదానికి అంత పొగరు? అవసరమా? ఈరోజు నా చేసినంలో అటువంటి మనసు కానీ మనలో ఉంటే మనం తీసివేద్దాం కాక. నువ్వు క్షమించేస్తే నీ జీవితంలో వాళ్ళని రిలీజ్ చేసేస్తావు అనమాట. అప్పుడు ఏమవుతుంది, నీ ప్రార్థనలు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి, అడ్డు ఉండదు. నువ్వు క్షమించినంత కాలం నీ ప్రార్థనకి అడ్డుగా ఉంటుందంటండి అన్ఫర్గివింగ్ స్పిరిట్. సో ఐదవ మాట, ఇవన్నీ బీటెంలో చెప్పాను, మీకు రివైజ్ చేస్తున్నాను. 5వ మాట, ఇంప్రాపర్ ఫ్యామిలీ రిలేషన్షిప్. భార్యాభర్తల మధ్య సరి అయిన సంబంధము లేకపోతే వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఎక్కడుందండి? బైబిల్లో ఉంది. చర్చిలేమో బట్టలు వేసుకొని చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. వింటాడా ప్రార్థన? మన బీటెంలో ఉన్న ఒక సహోదరుడు నాకు ఒక ఫేస్బుక్ లింక్ పంపాడు. నేను డ్రైవింగ్ చేసుకుంటా వస్తుంటే గంగావతి నుంచి నాకు పంపాడండి. ఈయన ఏదో మెసేజ్ పెట్టాడు. నేను ఊరిని అలాగా ఆన్ చేసి డ్రైవింగ్ చేస్తున్నా. మహా సూపర్ సబ్జెక్టు. ఒక ఆయన పెళ్లిలో మెసేజ్ ఇస్తున్నాడు, ఓ పాస్టర్ గారు. ఆయన నా ఫేవరెట్ అయిపోయాడు మొన్నటి నుంచి. ఆయన పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తే వాక్యం చెప్తున్నాడు. ప్రసాదా అన్నాడు. పెళ్లి కొడుకుని పట్టుకుని ఏమన్నాడండి? ప్రసాదా అన్నాడు. ఇక్కడ ఎవరు లేరు కదా. థియేటర్ బాబు ఎలా పిలుస్తాడు? పెళ్లి కొడుకు ఆల్రెడీ భయపడిపోయి పారిపోతాడేమో అనుకున్నాం. రే ప్రసాదా, ఏట్రా సూటు బూటు వేసుకొచ్చేసావు? పెళ్ళంటే సూటు బూటు కాదురా బాబు, ఈ రోజు నుంచి ఉంటుంది నీకు. రే ప్రసాద, 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను రా బాబు, నాకు చెప్పలేదు ఎవరు, ఎన్నో తిప్పలు పడి ఈ రోజుకి. రే నా సలహా ఏంటి అంటాడు పాస్టర్ గారు. పాస్టర్ గారిలో చెప్పలేదండి, నిజంగా పెద్దలకు చెప్పాడు, ఊరి పెద్దలకు చెప్పాడు. రే ప్రసాద, నా అనుభవం వచ్చి మొదటిసారి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయక వాళ్ళు సచ్చిన అర్థం కారు అన్నాడు. వాడికి ఫీజులు లేవండి. ఎందుకో జోష చాలా సంతోషంగా అవుతున్నాడు.
ప్రసాద, ఆడవాళ్ళని అర్థం చేసుకొని ప్రయత్నం చేయకురా, వాళ్ళు అర్థం కారు. ఈ ప్రపంచంలో అర్థం కాని మనుషులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరండి? ప్రసాద, నా రెండో సలహా అన్నాడు. ఏం చెప్తాడో నేను కూడా జాగ్రత్తగా ఉన్నానండి. ఆయన అంటాడు, రే, ఆడోళ్ళు అబద్ధం కడితే నాగార్జున సిమెంట్లా గోడలాగా అదికిపోద్దురా, మగోళ్ళు అబద్ధం చెప్తే తడికిలాగా బెజ్జాలు కనపడతాయిరా అన్నాడు. ప్రసాద, ఆడవాళ్ళు అబద్ధాలు ఏం చేస్తారంటండి? సిమెంట్ గోళ్ళకి కట్టేస్తారంటండి. చెప్పారంటే నిలబడిపోద్ది, ఇంకంతే, తేడా ఉంటుంది మళ్ళీ. కానీ మగవాళ్ళు అబద్ధం చెప్తే తడికలకు బెజ్జాలు కనపడతాయి, దొరికిపోతారు. ఏట్రా ప్రసాద, వింటున్నావా అంటే అడుగు భయము వణుకొడికి పెళ్ళి కొడుకు. మూడో మాట ఏం చెప్పాడు తెలుసా? మూడో సలహా, ప్రసాద, మీ అమ్మ నాన్న వస్తుందంటే వెంటనే ఈ మంచం ఎక్కేస్తుంది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. మీ అమ్మ నాన్నగారి ఇంటికి వస్తుందంటే ఈమెకి వెంటనే జ్వరం వచ్చేస్తుంది, వెంటనే ఎక్కడ లేని నొప్పి వచ్చేస్తుంది, నువ్వు కంగారు పడి హాస్పిటల్ తీసుకెళ్ళగాక ఆ ఎక్కడ దొరకవు ఆ రోగాలు ఎక్కడ దొరకవు అంటండి. నువ్వు మళ్ళీ అల్లిపోయి స్కానింగ్ మిషన్లో పెట్టి ఎక్స్రేలు తీయించి డబ్బులు వేస్ట్ చేసుకోకరా, ఈ రోగాలు దొరకని రోగాలు ఇవి. అదే వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ నాన్న వస్తుంది అని తెలిసిందనుకో, హాస్పిటల్లో సెలైన్లు కూడా లాక్కుని వచ్చేద్దరా, ఎక్కడి నుంచి వస్తుందో శక్తి తెలీదు అన్నాడు. లాక్కొచ్చేస్తుందంటండి. ప్రసాదాన్ ఆయన పిలుస్తుంటే ఈడి రోజున పెళ్లి చేసుకోకుండా పారిపోతాడేమో అనుకున్నాను. ఈయన గోలపడలేక, ఇక రేపు నాకెవరన్నా పెళ్ళికి దొరకాలండి జంట, వాళ్ళ సంగతి ఉంటుంది కానీ. స్తోత్రం చెప్పండి గట్టిగా, తల్లులందరూ చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ప్రసాద, ఇంకో సలహా చెప్తాను, జాగ్రత్తగా అన్నాడు. నువ్వు 10,000 పెట్టి పట్టు సరుకొని తెచ్చి వచ్చినా ఎవరికీ చెప్పదో. వాళ్ళ అమ్మ 500 పెడుతుంది. ఎంత అంటండి? వాళ్ళ అమ్మ 500 పెడుతుంది. అది మాత్రం మా అమ్మ పెట్టింది 500. అది ఒక్కసారి నీటిలో తడిపితే సున్నిలాగా మొత్తం ముడిసిపోద్దంటండి. అయినా కూడా దాన్నే పొగడుతుందంట. ఈయన కొన్నది మాత్రం ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థము కారు, ప్రయత్నం చేయకు, పిచ్చడైపోతాం. ఒక ఆయన భార్యను అర్థం చేసుకోలేక, భార్యతో పడలేక అడవిలో తపస్సు చేస్తున్నటువంటి సాధు దగ్గరికి వెళ్ళి అడిగాడంట. గురువు గారి దగ్గర, స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఆడవాళ్ళని ఎలాగ కంట్రోల్లో పెట్టాలండి? మీరు తపస్సులో మీకు దేవుడు ఇచ్చినటువంటి దైవ జ్ఞానంతో ఒక మాట చెప్పండి అంటే, ఒక పిచ్చోడు అదేదో తెలిస్తే నేను సన్యాసమే పుచ్చుకునేవాడిని కాదన్నాడంటండి. అది తెలియకే కదరా బాబు, నేను సన్యాసిని ఎక్కడికి వచ్చుకోవచ్చు. ఇంప్రాపర్ రిలేషన్స్ అంటే భార్య భర్తల మధ్య నువ్వు ఎంతన్నా వాక్యం చదువు, ఎంతన్నా ప్రార్థన చేయి, సరైనటువంటి అవగాహన లేకపోతే ఆ కుటుంబంలో చేసే ప్రార్థనలకు ఏం రాదంటండి? జవాబులు రావు. ఆరోది ఏంటో తెలుసా? అంటే నా సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇది ఎక్కువ చెప్పట్లేదు, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం ఇంకెప్పుడన్నా అవసరం వస్తే. అన్కేరింగ్ హార్ట్. ఎందుకు ప్రార్థనలకి జవాబులు రాకుండా ఆలస్యం అవుతుందంటే, నువ్వు దరిద్రుల మీద జాలి చూపలేని హృదయం, కఠిన హృదయం. చూడండి, కాళ్ళు చేతులు బాగుండి అడుక్కోవడానికి వచ్చాడానికి వాడికి ఎగిపోయినా పర్లేదు, కానీ కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, నడవలేని వాళ్ళు, వాళ్ళు చూసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? తప్పనిసరిగా నువ్వు సహాయం చేయాలి. దరిద్రుల మొర వెనక చెవి మూసుకుంటే వారి మొర దేవుడు ఆలకించడంటండి. 7వది, చివరిది, అనుమానముతో ప్రార్థన చేస్తే, లేక అపనమ్మకముతో ప్రార్థన చేస్తే. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మిక లేదు. నువ్వు అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నావని నమ్మిన ఎడల. దేవుని బిడ్డలు ఏం చేయాలండి? నువ్వు ప్రార్థన చేస్తున్నది నువ్వే నమ్మకపోతే దేవుడు ఎలా జవాబిస్తాడు? If you don't believe what you're asking, that God is going to give it to you, how God is going to open the doors?
when you don't have faith. 7 కారణాలు. సో ఈరోజు మరి ఫ్రైజర్ టౌన్లో చెప్పే వర్తమానం ఇదే అంశంలో 2వ భాగం, జవాబు లేని ప్రార్థనలకి కారణాలు ఏంటి. 2వ అంశం, 2వ భాగం. హోమర్ W. హెడ్జ్ అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు, ప్రేయర్ షుడ్ బి ద బ్రీతింగ్ ఆఫ్ అవర్ బ్రీతింగ్, ద థాట్ ఆఫ్ అవర్ థింకింగ్, the soul of our feeling, and the life of our living, the sound of our hearing, and the growth of our growing. Prayer in its magnitude is a length without end, width without bounds, height without top, and depth without bottom. Wow. Illimitable in its breadth, exhaustless in its height, fathomless in depths, and infinite in his extension. Come on, somebody give him praise. Hallelujah. ప్రార్థన నీ ఊపిరిగా ఉండాలంటండి, నీ ఆలోచనకి ఆలోచనగా ఉండాలంట, నీ ఫీలింగ్కి మనస్సుగా ఉండాలంట, నీ జీవితానికి జీవంగా ఉండాలంట, నీకు వినిపించే శబ్దంగా ఉండాలంట, నువ్వు పెరిగే ఎత్తుగా ఉండాలంట. ప్రార్థనకి ఎత్తు లేదు, లోతు లేదు, వెడల్పు లేదు, పొడుగు లేదు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఒకసారి. కమ్ ఆన్ చర్చ్, గివ్ హిమ్ ప్రైజ్. హల్లెలూయా. సో ఈరోజు ఈ 2వ భాగంలో ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ సేస్ నో. దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకి నో అంటే దాని అర్థం ఏంటి? మీరు తప్పుగా అనుకోనంటే, మీరు అపార్థం చేసుకోనంటే ఒక ఉదాహరణ చెప్తాను. చర్చిలో 2 యవ్వన బిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలు. 2 ఒకే అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఇద్దరికి ఎస్ అంటాడా, ఇద్దరికి నువ్వు అంటాడా? కమాన్. 2 ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారు. అప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేయాలి? ఒకళ్ళకి ఎస్ అనాలి, ఒకళ్ళకి నువ్వు అంతగా నవ్వుకుంటున్నావే, సిగ్గుపడక నాన్న, నిన్ను గురించి కాదులే, నీ గురించి కాదులే. రైట్, ఉదాహరణకి చెప్తాను. సో అంటే దేవుడు తప్పనిసరిగా ఒకళ్ళకి ఏమనాలి అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, నేను నా ప్రార్థనకి ఎందుకు నువ్వు చెప్పాడు? చాలామంది ఇట్లాంటి పనికి రాని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన ప్రార్థనలు ఇవే. అటువంటి ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా ఎస్ అంటాడు, నో అంటాడు, నాకు తెలీదు. బిఎం పాల్మర్ ఆయన పుస్తకంలో ప్రార్థన గురించి ఒక మాట రాశాడు. ఒక సహోదరి తన బిడ్డలు విడిచిపెట్టి టూర్కి వెళ్ళింది సమ్మర్లో. అంటే ఈ ఫారినర్స్ అలా టూర్కి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో పిల్లలు ఏమైనా వస్తుంది కాబట్టి వాళ్ళు విడిచిపెట్టి టూర్కి వెళ్ళిందండి. అనేకమైనటువంటి ఐలాండ్స్కి వెళ్ళి తిరిగి న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ వచ్చేసినప్పుడు ఆమె ఇంకొక వాడ ఎక్కి తన ఊరికి వెళ్ళాలి. అయితే తను ఎక్కవలసిన వాడ మొత్తం ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఈమెకి సీట్స్ లేవు, ఈమెకి బర్త్ లేదు. సో ఆమెకి ప్రయాణం చేయడానికి అవ్వదు. ఆమె ఏడుస్తుంది. ఎందుకంటే ఇంకొక 10 రోజుల వరకు నెక్స్ట్ షిప్ లేదన్నమాట. ఆల్రెడీ ఈ తల్లి పిల్లల్ని చూడాలని ఎంతగానో ఆశపడుతుంది. ఆల్రెడీ ఈ తల్లికి పిల్లల మీద మనసు వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు అక్కడ ఏం లేదండి, షిప్ లేదు. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఎస్ అన్నాడా, నువ్వు అన్నాడా? నేను అప్పుడే చెప్పను, అప్పుడే అడగను, మీరు కొద్దిగా ఆగండి. ఆ షిప్ వెళ్ళిపోయింది. ఈమె 10 రోజులు న్యూయార్క్లోనే ఉండిపోయింది. తర్వాత షిప్ 10 రోజుల తర్వాత ఆమె ఇంకొక షిప్లో ప్రయాణం స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఆమె వెళ్తున్నప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ఎక్కడానికి ప్రయత్నం చేసిన ఆ షిప్, ఏ షిప్లో అయితే ఆమెకు బర్త్ దొరకలేదో అది నీట మునిగిపోయింది. కొన్నిసార్లు దేవుడు నో అన్నాడంటే నీ ప్రార్థన ఆలకించడం లేదని కాదు. నెంబర్ 1, మొదటి మాట, when God says no, that does not mean it's a rejection, but it is a redirection. దేవుడు నీ ప్రార్థన ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆయన నో అన్నాడు అనుకోవద్దు. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు?
రీడైరెక్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునేకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎవరు వెళ్ళనీయలేదంటండి? అపొస్తలుడైన పౌలు బితునియాకు వచ్చాడు. మరి అక్కడ గలతీయ ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. మరి ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుని ఆత్మ ఏం చేయట్లేదంటండి? వెళ్ళనివ్వడం లేదు. పౌలు గారు అనుకోవచ్చు, నేను సేవ చేయడానికి వెళ్తున్నాను కదా, నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను కదా, ఎందుకు దేవుడు వెళ్ళనివ్వడం లేదు? కారణం ఏంటో తెలుసా? 8వ వచనం, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనతో వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే పౌలు గారు బితూనియాకి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క తలంపు ఏంటండి? మాసిదోనియానికి వెళ్ళాలి. అంటే కొన్ని సందర్భాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని తలంపులు, దేవుని చిత్తం కాకుండా మన సొంత ఆలోచనలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నో అంటాడు. అయితే ఆయన చెప్పింది నో కాదు, నిన్ను రీడైరెక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తెలుసో తెలియక నువ్వు 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 మరి కిండర్ గార్డెన్ ప్రేయర్ చేస్తున్నావేమో నీ సొంత ఆలోచనలతో. పరిశుద్ధాత్మ దేవుడి మార్చినల్లో నీ ప్రార్థనల ద్వారా నిన్ను రీడైరెక్ట్ చేయను గాక. So when God says no means it's not no, it is a redirection. Amen. So second word, రెండవ మాట, when God says no, దేవుడు no అన్నాడంటే it's not a denial, but it is for his glory. ఒకవేళ దేవుడు నీ ప్రార్థనకి నో చెప్పాడంటే నీ ప్రార్థన తృణీకరించినట్టు కాదు, నీ జీవితాన్ని మహిమపరచడానికే ఆయన నో చెప్పుంటాడు. ఆమేన్. అదేంటండి పాస్టర్ గారు, నేను అడిగి నేను ఇచ్చేస్తే కదా నాకు మహిమ వచ్చేది? కాదు 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 కాదు. కొన్నిసార్లు దేవుడు నో అంటాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవడానికి. స్తోత్రం చెప్పండి. బేత్నీలో లాజరు మరి అనారోగ్యంతో ఉన్నాడని మార్తమ్మ ఎప్పుడు కౌరు పెట్టిందండి? జ్వరం వచ్చిన వెంటనే కౌరు పెట్టింది. కానీ ప్రభు వారు ఏం చేశారంట? ఆలస్యం చేశారంట అండి. ఆలస్యం ఎన్ని రోజులు? 4 రోజులు. తదుపరి లాజరు ఏమైపోయాడు? అనారోగ్యము పాలై అతను మృతి చెందాడు. సమాధి కూడా అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడికి వస్తున్నారు? బేత్నీకి వస్తున్నారు. అయితే మార్త అంటది ప్రభువును చూసి, అయ్యా ప్రభు, యేసయ్యా, నువ్వు ఒక 4 రోజులు ముందు వచ్చుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అయితే ప్రభు అంటారు, మార్త, నువ్వు అనుకున్న రోజు నేను వస్తే నీ తమ్ముడు జ్వరం నుంచి స్వస్థత పొందుకునేవాడు. నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి నా మహిమను నువ్వు చూడబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు నిర్మోహమాటంగా నో నీ మొక్క మీద చెప్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు అనుకున్నట్టుగా కాదు, నీ పరిస్థితుల ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరచుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు ఏలీయా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి గొప్ప దైవజనుడు? ఇంత మట్టుకు చాలు అన్నాడు. ఇందాక పాడుకున్నాం కదా, ఇంత మట్టుకు చాలు. తన ప్రవచనం ద్వారా దేశాన్ని కదిలించినటువంటి ఏలీయా ఏంటి, ఆ సహోదరి పేరేంటండి, ఆ రాణి పేరేంటండి? యెజబేలు యొక్క స్వరానికి, యెజబేలు మాటానికి ఏమైపోయాడండి? భయపడి ఒక దినమంతా పరుగుని వెళ్ళిపోయాడంటండి. పరుగు వెళ్ళిపోయాడంటండి. ప్రియమైన ప్రజారా, అరణ్యములకు పోయి బలివృక్షం కింద కూర్చోండి. 1 రోజులు 19వ అధ్యాయం. మరణాపేక్ష గలవాడై నా పితరుల కంటే ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము. ఏమండి, అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా ఇంకెందుకు నాయనా, మా వాళ్ళని ప్రేమించట్లేదు, మా వాళ్ళని వదిలేశారు, నన్ను చంపేదేమో అని ప్రార్థన చేస్తారు కొంతమంది. వెంటనే దేవుడు ప్రార్థనల గురించి నీ చంపేశాడు అనుకో, ఏమైపోద్ది నీ బతుకు? నీ పిల్లల బతుకు ఏమైపోద్ది? నీ భవిష్యత్తు ఏమైపోద్ది? అప్పుడప్పుడు మనం కొన్ని ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం అంటే ఎమోషనల్గా, మానసికంగా బాధ కలిగి.
నువ్వు చేసిన అన్ని ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించుంటే కొంతమంది ఇక్కడ ఇప్పుడు ఉండేవారు కాదు. మేము చాలా ఫ్యూనరల్ చేసేవాడు ఇప్పటికీ. ఓ సహోదరు వచ్చి పాస్టర్ గారు అడిగిందంటండి, ప్రార్థన చేయండి అందంటండి. అమ్మా ఏంటి నీ అవసరం అంటే, దేనికో దానికి ప్రార్థన చేయండి అంటండి. ఆయన చేతి మీద చేయి తల మీద చేపెట్టి, ప్రభా ఈ అమ్మాయికి మొత్తం జీవితం అంతా మొత్తం విరక్తి చెందడం, ఈరోజే చంపేసి తీసుకెళ్ళిపోయినా నీ దగ్గరికి అన్నాడంటండి. అంటదంట. అలాగంటే మనకి ఆకలేసింది అంటండి. ఏంటి ఇలాంటి ప్రార్థన నువ్వేగా చెప్పింది, దేనికన్నా చేరినా ఇక నువ్వు ఉండి ఇక్కడ భూమికి భారం పోతే ఒక పనిదులు పైన పోద్ది అని చెప్పేసి అన్నాడు పాస్టర్ గారు. కొన్నిసార్లు అలాగే ఉంటాయి మీ ప్రార్థన అవసరాలు అలాగే ఉంటాయి. దేనికో దాన్ని మీరే చేయండి పాస్టర్ గారు, మీకు తెలుసు కదా, దేవుడికి తెలుసు అంటారు. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించుంటే ఎలీషాని ఎవరు అభిషేకించేవారండి? యెహూని ఎవరు అభిషేకించేవారు? ఏలియా ప్రార్థన గాని దేవుడు ఆలకించుంటే షాపాతు కుమారుడని ఎలీషా, నింషి కుమారుడని యెహూ, ఇంకా మరి సిరియా దేశం మీద హజాయేలుని ఈయన చనిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు చనిపోతే నాకు మహిమ రాదయ్యా, నువ్వు ఇంకా బ్రతికితే 2 రాజుల్ని ఒక ప్రవక్తని అభిషేకించాలి, అప్పుడే అయ్యా ఈ పరిచర్య ద్వారా నాకు మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే దేవుడు నువ్వు అన్నాడంటే నిన్ను అవమానపరచడానికి కాదు, నీ ద్వారా దేవుడు తన నామాన్ని ఘనపరచుకోవడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సో మూడవదిగా, దేవుడు ఒకవేళ నీ ప్రార్థనకి నో అని జవాబు ఇచ్చాడంటే ఇట్స్ నాట్ అ పనిష్మెంట్ బట్ ఇట్ ఈస్ అ ప్రిపరేషన్. ఇప్పుడు చూడండి, మా పిల్లలు వచ్చి ఐస్లాండ్కి వెళ్తామన్నారు అనుకోండి. అదేంటది స్నో సిటీ. ఏంటండి స్నో సిటీకి వెళ్తున్నారు. నేను నిర్మోహమాటంగా కర్కశంగా నో అన్నాను అనుకోండి, వాళ్ళకి ఎంత బాధ అయిపోద్దండి. కొంతమంది ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అన్నాడు, ద బెస్ట్ మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ డెఫ్ హస్బెండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడండి. డెఫ్ హస్బెండ్ బ్లైండ్ వైఫ్. ఎందుకన్నాడు తెలుసా? భర్త చెవిటోడైతే భార్య ఎన్ని గొణుక్కున్నా సణుక్కున్నా తిట్టినా వినబడదు, కాబట్టి గొడవ ఉండదు. అదే భార్య గుడ్డిదనుకోండి, జాయ్ చాలుక్కాస అలుక్కాస్తుందండి. జాయ్ అలుక్కాస చుట్టూ తిప్పినా కూడా ఏం కనపడదు. కళానికేతను చుట్టూ తిప్పినా కూడా ఏం కనపడదు. అందుకని భార్య అడిగిందల్లా కొనమంటది. అందుకని భార్య గుడ్డిదవ్వాలంట. భర్త ఈయన తిట్టినప్పుడల్లా కయ్యానికి కాలు దువ్వాడు అనుకో, అందుకని భర్త ఎలా ఉండాలంటండి? చెవిటోడు. అందరూ ఈరోజు చెవిటోళ్ళు గుడ్డోళ్ళుగా మారుదురు కాక. ఎవరన్నారు చూడండి, ఎందుకంటే కర్రలు పట్టుకుని రెడీగా ఉంటాయి కదా కొట్టుకోవడానికి, ఉప్పు కారంతో వాళ్ళ. చాలాసార్లు భర్త నో అంటే భార్య కోపం ఇస్తుంది. భార్య ఎక్కడికైనా అక్కడికి వెళ్దాం, మా ఇంటికి వెళ్దామంటే అబ్బాయి నేను రాను, సచ్చిన మీ ఇంటికి రాను. నో. ఏం బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థనకి నో అంటే ఇట్స్ నాట్ అ పనిష్మెంట్. ఒకవేళ శారీరకంగా బిడ్డలకి నేను స్నో సిటీ నో అంటే వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏదో ఇంకొక దానికి నేను ప్రిపేర్ చేస్తానన్న విషయం వాళ్ళ పిల్లలకి తెలియదండి. కొన్నిసార్లు హస్బెండ్ నో అన్నాడంటే ప్లీజ్ టేక్ ఇట్ ఈజీలీ, హీఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ ఎల్స్. When God says no, He's preparing you for something else. అందుకని వాక్యం చెప్తుందండి, పౌలు గారు అంటారు రోమా సంఘముతో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి.
ప్రార్థనలకి జవాబు రావడం లేదని చెప్పేసి శ్రమల్లో దేవుడిని వదిలిపెట్టేసినని కాదు. దేవుడు నిన్ను పనిష్ చేయట్లేదు, దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. He will prepare you through struggles. He will prepare you in furnace. అగ్నిగుండములో నిన్ను సిద్ధం చేస్తాడు. శ్రమల కొలిములో నిన్ను ప్రిపేర్ చేస్తాడు. ఏదో ఒక గొప్ప పని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి నిరీక్షణ ఉండాలి మనలో. ఒకవేళ ప్రార్థనలకు ఆలస్యం అవుతుంటే, అందుకనే భక్తుడు అంటాడు 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది. అలాగే పాస్టర్ గారు ఇది చాలా కష్టంగా ఉందండి. మీరేమో బాగానే చెప్పారు, నాట్ రిజెక్షన్ బట్ రీడైరెక్షన్ అన్నారు, నాట్ డినయల్ బట్ గ్లోరీ అన్నారు, నాట్ పనిష్మెంట్ బట్ ప్రిపరేషన్ అన్నారు. అయితే అదంతా ఓకే కానండి, ఇవన్నీ నేర్చుకుంటాను కానండి, అసలు దేవుడే మౌనంగా ఉంటే నా పరిస్థితి ఏంటండి అని ఒక ప్రశ్న రావచ్చు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కొంతమంది మగవాళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు. ఇంట్లో ఆడామె ఎంత నోరు చేసినా కొంతమంది అస్సలు మాట్లాడరు. మగదేవుడు ఆవరించుంటాడు వాళ్ళని. ఏ దేవుడు అండి? నోరు కదపరు. వీళ్ళు ఎందుకు కదపరంటే మాట్లాడితే దడామడ తిట్టుకుని మొత్తం ఈమెలో ఉన్నది ఆయన మీద వేసి ఆమెలో ఈ మీద మొత్తం పోద్ది. సైలెంట్గా ఉన్నారు అనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా? సైలెంట్ కిల్లర్స్ అంటారు అన్నమాట. వీళ్ళు ఏమంటారండి? సైలెంట్ కిల్లర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే అస్సలు మాట్లాడకుండా ఎదుటి మనిషిని పిండేస్తారు. ఎందుకు? నువ్వు ఏదైనా మాట్లాడితేనే విషయం నీ మనసులో బయటకు వస్తుంది. నువ్వు మాట్లాడకపోతే అసలు అవి ఏం తెలీదు. కాళ్ళు చేతులు జుట్టు ఎముకలు అన్నీ పట్టేసుకుని ఎన్ని జాడించినా కూడా సైలెంట్, శబ్దం. ఈ మూగదేవుని చూడలేక కొంతమంది జుట్టు బిగేసుకుంటారు ఆడవాళ్ళు. సో దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలంట? వెయిట్ పేషెంట్లీ. ఎలాగండి? పేషెన్స్. హబక్కూకు 2వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక జరుగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నువ్వు కనిపెట్టడం అంటే ఏంటి? అక్సెప్టింగ్ గాడ్స్ టైమింగ్. కనిపెట్టడం అంటే ఏంటండి? ఊరికైనా కళ్ళార్పకుండా ఎదురు చూడడం కాదు. జస్ట్ సింప్లీ అక్సెప్టింగ్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయాన్ని నువ్వు అంగీకరించడమే ఆయన సన్నిధిలో ఎదురు చూడటం. అంటే నీకొక టైం టేబుల్ ఉంటుంది, నీకొక ఇయర్ ప్లానర్ ఉంటుంది. ఈ నెలలో ఇది చేయాలి, ఈ నెలలో ఇది చేయాలి, ఇది అయిపోవాలి, ఇది. సో యూ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఒక ఆయన ఒక పాస్టర్ గారు 25కి పెళ్ళి అవ్వాలి, 30కి 2 పిల్లలు పుట్టాలి, 30 నుంచి 60 దాకా గాడిదలాగా సేవ చేయాలి. సేవ అంటే ఏసై సేవ కాదు, ఈ కట్టుకున్న దాని పిల్లల సేవ అనమాట అండి. ఈ సేవ చేయలేకపోతున్నానికి ఏసై సేవ ఏం చేస్తారు కొంతమంది? ఈ భారం ఏమో లేకపోతున్నారు. సో నీ టైమింగ్ ప్రకారం 25కి అవ్వలేదనుకో, 30 వచ్చేసింది అనుకో, అప్పుడు నీకేమొస్తుంది? టెన్షన్ వస్తుంది. బాబా 30 వచ్చేసినా నా వయసు అబద్ధం చెప్తాను, అందరికి ఏం చేయాలి? మరి నీ కర్మ ఏం చేయాలి? పెళ్ళకపోతే ఇంక అబద్ధం చెప్పాలి. 30 అంటే ఎవడు చేసుకుంటాడు, 40 అంటే ఎవడు చేసుకుంటాడు? అబద్ధాలు చెప్పాలి. పిల్లలు పుట్టిన ఆలస్యం ఉందనుకో, కొత్తగా పెళ్ళి అవుతున్నట్టే ఉండాలి రోజుని. ఏం చేయాలి మరి? So God has disturbed your planner, your year planner, your life planner disturb అయింది. అయితే అటువంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలంట? accept God's timing. యేసేపుకి కళ్ళొచ్చినట్టునే అతను ప్రధానమంత్రి అయిపోయి ఉంటే ఈరోజు యేసేపుని మనం చెప్పుకునేవాళ్ళం కాదండి. కూరలో కరేపాకులకు పక్కన పెట్టేవాళ్ళం. యేసేపు గురించి మనం ఎందుకు ఇంత మాట్లాడుతున్నామంటే హి యాక్సెప్టెడ్ గాడ్స్ టైమింగ్. గుంట్లో కూడా ఒప్పుకున్నాడు, పొతిఫర్ ఇంట్లో కూడా
దేవుని ప్రణాళికను ఒప్పుకున్నాడు. జైల్లో కూడా దేవుని ప్రణాళికను ఒప్పుకున్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? కలకి రాచరికానికి చాలా 13 సంవత్సరాలు పట్టింది. బట్ హీ యాక్సెప్టెడ్ గాడ్స్ టైమింగ్. ఎర్ర సముద్రం నుంచి కాదేష్ బర్నియా అంటే వాగ్దాన దేశం, కానాను దేశంలోకి అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి స్థలం కాదేష్ బర్నియా అంటారు దాన్ని. ఈ ఎర్ర సముద్రం నుంచి కాదేష్ 11 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం అండి? 11 రోజుల ప్రయాణం. బట్ ఎన్ని రోజులు తిరిగారు వీళ్ళు? 40 సంవత్సరాలు. అంటే దేవుడు ఎందుకు తిప్పాడు అనుకున్నారు? వీళ్ళని 11 రోజుల్లో వాగ్దాన దేశం తీసుకెళ్ళుంటే ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉండేది కాదు. ఆయన పేరుని మసిపూసి, ఆయన పూరిని మసిపూసేవారు వీళ్ళు. ఆయన పేరుని మసిపూసేవారు. ఇశ్రాయేల్ దేశం ఒక ఎగ్జాంపుల్గా, ఒక సాక్షిగా ఉండేది కాదు. 40 సంవత్సరాలు వీళ్ళు తిప్పి 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 వీళ్ళకి అనేకమైన పాట. సో దే యాక్సెప్టెడ్ గాడ్స్ టైమింగ్. దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? జస్ట్ యాక్సెప్ట్ ఇట్. అంగీకరించు. డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. నిరాశపడదు. యాక్సెప్ట్ చేస్తే దేవుడు తప్పనిసరిగా నిర్ణయ కాలమున, అంటే దేవుడు ప్రతిదానికి ఏం పెట్టాడంటండి? నువ్వు పుట్టక ముందే నీ జీవితానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టాడు దేవుడు. ఆ టైం ఫ్రేమ్లో జరగవలసింది ప్రతిదీ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నుంచి నిశ్చింతగా ఉండు. జస్ట్ యాక్సెప్ట్ గాడ్స్ టైమింగ్. అందుకని వాక్యం, గాడ్స్ టైమ్, ఇన్ హిస్ టైమ్ గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో సమస్తమును ఆయన అందముగా ఆశీర్వదకరంగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవ్వరు కూడా ఆలస్యం అవుతుందని బాధపడకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలస్యం నిన్ను అవమానపరచడానికి కాదు. ఆలస్యం నీ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయుటకే. హల్లెలూయా, హల్లెలూయా. సో మూడో మాట, దేవుడు ఒకవేళ సైలెంట్గా ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? మూడవదిగా, ట్రస్ట్ గాడ్. ఎవరి మీద నమ్మిక పెట్టాలంటండి? దేవుని మీద నమ్మిక ఉంచు. దేవుని మీద నిరీక్షణ ఉంచు. ట్రస్ట్ గాడ్. మనం ఆటోలో వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ నమ్ముతున్నావా లేదా? నువ్వు బండెక్కి వాడు స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి ముందుకెళ్ళిన ఆడు హార్ట్ అటాక్ వస్తుంది అంటే నువ్వు ఎక్కుతావా? మొన్న నేను గంగావతి వెళ్తున్నానండి. మొన్న మంగళవారం వెళ్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం రాత్రి కూడా మిట్ట మధ్యాహ్నం ఒక బస్సు పైనుంచి కిందకి ఏలాడుతుంది. ఇలా కిందకి జస్ట్ ఒక 3 నిమిషాలు 5 నిమిషాల ముందే ఉంటుంది. అది ఫ్లైఓవర్ అండి. ఫ్లైఓవర్ పైనుంచి కిందకి వచ్చింది పట్టుపట్లు. సో ఆ బస్సులో ఉన్నవాళ్ళు, ఆ డ్రైవర్ బాగా నడుపుతాడని ఎక్కుంటాడు, కానీ ఎట్లా ఏలాడదీస్తాడు? ఆకాశానికి భూమికి మధ్యలో బస్సుని ఏలాడదీస్తాడు. ఎవరైనా ఎక్కుతాడా? ఆ మెట్లు కూడా ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడు నీకు తెలీదు, నీకు ఇష్టం ఉంటే ఎక్కువ, కష్టమైతే మానే అని బోర్డు పెట్టాడు. ఎక్కుతావా? ఆడికి లైసెన్స్ ఉందో లేదో అడగవు. ఆడి కళ్ళు కనబడతాయో, షార్ట్ సైట్ ఉందో లాంగ్ సైట్ ఉందో అడగవు. వాడికి బీపీ ఉందో షుగర్ ఉందో అడగవు. వాడికి అసలు డ్రైవింగ్ వచ్చో లేదో, అసలు డ్రైవర్ ఉన్నాడో కూడా నా సీటో దెబ్బలాడు మరి కూర్చుంటా బస్సులో. అంటే ఎంత నమ్మకం చూడండి, గుడ్డి నమ్మకం బస్సు డ్రైవర్ మీద. ఇక ఆ మటుకు వస్తే విమానంలో మీకు అసలు పైలటే కనిపించాడు, ఆడు ఉన్నాడో లేదో కూడా తెలీదు, గుడ్డికి వెళ్ళి కూర్చుంటావు. నీకు చూపెడతాడా? నీకు పైలట్ని చూపెడతారమ్మా? విమానం ఎక్కేటప్పుడు అమ్మా ఎప్పుడన్నా చూసారా? రా ఇదినే మీ పెళ్లి కూడా కని చూపెడతారా? మిమ్మల్ని నడిపించే పైలట్ చూపెట్టరండి. ఆడు తలిపేసేస్తాడు. ఆడు అసలు ఉన్నాడో లేదు కూడా తెలీదు. అయినా కూడా ఎంత ధైర్యంగా ఎక్కేస్తావు? 36,000 అడుగుల ఎత్తులో నిర్భయంగా కూర్చుంటావు. అందులో పైలట్ ఉన్నాడో కూడా నీకు తెలీదు. పోయిన వారంలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే 47 మైళ్ళు డ్రైవర్ లేకుండా ట్రైన్ వెళ్ళిపోయిందంటండి. జమ్మూ కాశ్మీర్లోనా? ఓకే, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ మొత్తం మీద 47 మైళ్ళు వెళ్ళిపోయిందంటండి. అసలు ఏంది అర్థం కాదు ఇది. మరి అందులో ఉన్న వాళ్ళందరూ ఎంత ధైర్యంతో కూర్చుని ఉంటారండి? దాన్ని ఎవడు ఆపాడో, ఎలాగ ఆపారో, ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఈ ట్రైన్లో ఎక్కేటప్పుడు కొద్దిగా చూసుకుని ఎక్కండి. వెనకాల జెండా ఊపేవాడు, ముందు స్టీరింగ్ నడిపేవాడు ఉంటే ఎక్కండి అమ్మా. మళ్ళీ కర్మ ఏం చేయాలి? ట్రస్ట్ గాడ్.
ట్రస్ట్ గాడ్. కొన్ని సందర్భంలో ట్రస్టింగ్ గాడ్, దేవుని మీద నిరీక్షణ ఉంచడం ఏంటి తెలుసా? యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంత నిరీక్షణ అంటే ఆయన ఏమంటాడు, ఒకసారి గెత్సెమనేలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించు. తర్వాత ఏమంటాడు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. అంటే చాలాసార్లు మనం అడిగేస్తున్నాం, ఇంకేముంది దేవుడు ఎరగొట్టుకుని ఇచ్చేవాళ్ళంటూ అనుకుంటాం మనం. దేవుడు మొత్తం ఉన్న తలుపులను ఎరగొట్టేసి మనకి ఇచ్చాను. అలా ఉండదండి కథ. సబ్జెక్ట్ అలా ఉండదు ఇక్కడ దేవుని దగ్గర. తండ్రి నేను అడుగుతున్నాను, కానీ నా ఇష్టం కాదయ్యా నీ చిత్తం. నీ ఇష్టం నెరవేరడం కావాలా, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరడం కావాలా? ఎంతమంది వింటున్నారండి? చాలా మంది ఇష్టాలు నెరవేరక, నువ్వు కోరుకున్నది నెరవేరక దేవుని మీద అలకబోనారు కొంతమంది. అప్పుడప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని ఒక వారం చర్చ ఎగ్గొట్టేస్తూ ఉంటాం మనం. అందులో ఫస్ట్ ఏంజెల్ ఉంటుంది అనమాట. సడన్గా మానేసి ఏం రాలేదంటే, లేదని బాగలేదని. కొంతమంది దేవుని మీద అలుసు, దేవుని మీద అక్కస్సు, దేవుని మీద కోపం. ఈ వారం లెటర్ ఇస్తా అన్నారు. ఏంటంటే ఆఫర్ లెటరా, కాలింగ్ లెటర్? ఆఫర్ లెటర్ కదండి, ఆఫర్ లెటర్. కానీ రాలేదు. పోయిన వారమే పాస్టర్ గారికి చిల్లర మార్చి మరి కానుకిచ్చాను, ఈ వారం దేవుడు ఇవ్వలేదు. దేవుని మీద అలా కాదు కొంతమందికి. నీ ఇష్టము కాదు ప్రార్థన అంటే, దేవుడు ఎస్ అంటే నీ ఇష్టము కాదు. ఏ పరిస్థితుల్లో నా దేవుని చిత్తము నా ప్రార్థన ద్వారా నా జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు అంటాడు, జ్ఞానిని సొలొమోను అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన ఎంతటి యందు. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామములో నా ప్రవర్తన అంతటి యందు. చెప్పండి, అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొందును. నువ్వు ఎప్పుడైతే దేవుని అధికారానికి ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ త్రోవలని సరళం చేస్తాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సరళం కావాలా? త్రోవలో ద్వారాలు తెరవబడాలా, ముయ్యబడాలా? నువ్వేం చేయాలంటండి, మన ప్రవర్తన అంతట యందు దేవుని యొక్క అధికారానికి, చిత్తానికి ఒప్పుకోవాలి. కొన్నిసార్లు అండి మనలో ఉన్న బలహీనత ఏంటంటే, చాలా భక్తిగా ఉంటాం, క్రమంగా ఆరాధనకు వస్తాం, తప్పనిసరిగా దశమ భాగాలు ఇస్తాం, మరి ఉపవాస ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థన చేస్తాం. ఇవన్నీ కూడా చాలా భక్తితో కూడినటువంటి ఆధ్యాత్మికమైన అలవాట్లు, మంచిదే. కానీ వాళ్ళ హృదయంలో కొన్ని ఉంటాయి, వాటి విషయంలో మాత్రం దేవుడు చెప్పిన వాళ్ళు వదిలిపెట్టరు. దేవుడు మాట్లాడినా కూడా మారరు. ఏం బిడ్డలారా, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటేనే, ఆయన చిత్తానికి నువ్వు తల వంచితేనే, ఆయన ముందు నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే, వాక్యం చెప్తుంది ఆయన నీ త్రోవల్ని ఏం చేస్తాడంటండి, సరళము చేస్తాడంట. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడవు, నేను దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతులు నన్ను రక్షింపము, నన్ను తరుమారి చేతి నుండి నన్ను రక్షింపము. సో చివరి మాట, దేవుడు సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్నాడంటే దట్ మీన్స్ హీ హ్యాస్ అ బిగ్ పిక్చర్. హీ సీస్ ద బిగ్ పిక్చర్ ఫర్ యూ. ఆయన ఏం చూస్తాడండి, ఇంకా గొప్ప విధముగా, గొప్ప తలంపులు. ఒకరోజు నేను మీకు చెప్పాను, ఒక సహోదరి నన్ను మధ్యరాత్రి అంటే 10-11 గంటల మధ్యలో మెసేజ్ పెట్టింది. నేను ఎప్పుడు ఇంతవరకు ఆ సహోదరిని చూడలేదు. ఆమె సూసైడ్ చేసుకోవాలని ఉంది ఆ రోజు రాత్రి. ఇది ఇప్పుడు 2011లో జరిగిందండి. సూసైడ్ చేసుకోవాలని. సో నాతో మాట్లాడుతుంది. అప్పుడు
ఈ వాట్సాప్ లేదండి, అప్పుడు ఫేస్బుక్లో చాట్ చేస్తాను. నేను ఎప్పుడు చూడలేదండి, బట్ ఫ్రెండ్ అనమాట. సో 12 అయింది, 1 గంట అయింది, ఆమె ఏదో స్ట్రగుల్ అవుతుంది, ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే ఆ సహోదరి ఒక బ్రదర్ని ప్రేమించింది. మరి ఆ సహోదరుడు ఆమెని వివాహం చేసుకుంటానని ముందు చెప్పాడు. తర్వాత సారీ నేను వేరే వాళ్ళని చేసుకుంటున్నానని చెప్పేసరికి ఈ అమ్మాయి చాలా కృంగిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు, సేవకులు వారు ఒక మీటింగ్కి వెళ్ళారు. ఇంట్లో ఒక్కరితే ఉంది. మరి ఇక ఆమెకి జీవితం మీద విరక్తి పుట్టి ఆమె ఆ రోజు రాత్రి సూసైడ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయిందండి. సో ఆ రోజు ఉదయం 2-3 గంటల వరకు ఆమెతో మాట్లాడి నేను ప్రార్థన చేసి ఒకటే మాట చెప్పాను. నేను దేవుని ప్రేరేపణ చేత అమ్మాయిని అడిగాను, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నా, వాస్తవం చెప్పు అని చెప్పి గట్టిగా నేను కొద్దిగా మందలించినప్పుడు ఆమె సత్యం చెప్పింది అనమాట అండి. నేను అన్నాను, ఇక ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకున్నావా? ఇక ప్రపంచంలో ఒక్క వ్యక్తే నీకు భర్త అనుకున్నావా? ఇంకా అతను తప్పించి వేరే వ్యక్తిని నువ్వు చూడడానికి ఇష్టపడతలేదా? దేవుడు ఒకవేళ ఆ వ్యక్తిని నీ జీవితంలోకి తీసుకురావడం లేదంటే ఆ వ్యక్తి కన్నా ఇంకొక గొప్ప వ్యక్తిని నీ జీవితానికి పెట్టి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఆ సహోదరి ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా బాధపడ్డది. కానీ మరి ఆమె కొన్ని రోజులకి తెలుసుకుంది. ఆమె ఆ రోజు సూసైడల్ స్పిరిట్ నుంచి బయటకు వచ్చింది. తదుపరి ఆమె సేవకుడిని కాదు, ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఆయన ఆన్కాలజీలో మరి డాక్టర్. ఆయన కొన్ని రోజులు పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టారండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ యొక్క సహోదరి వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ సొంత అల్లుడే తల్లిలాగా ఆమెను చూసి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను బ్రతికించాడండి. దేవుని కృప వల్ల దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 3 బిడ్డలు పుట్టారు. చక్కగా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకుంటాం, మనం పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, సచ్చిన 4వ కాలం అంటే ఒప్పుకోం. కమాన్ చర్చ్, కమాన్. దేవుడు కొన్నిసార్లు నువ్వు చాలా ఇష్టపడుతున్నావు వద్దంటాడు. కారణం తెలుసా? నీకు తెలియనటువంటి భవిష్యత్తు ఆయనకి తెలుసు. రేపేం జరుగుతుందో మీకు తెలియదని దేవుడు అంటున్నాడు. కానీ రేపటి గురించి ఆయన ముందే తెలుసుకున్నాడు. నీ మంచి కొరకే దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తాను. మరి ఒక రోజున అమెరికా దేశంలో చికాగో పట్టణం దగ్గర ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఒక చిన్న మందిరం ఉంది. అక్కడ సేవకులు మరి చైనా దేశంలో ఈ యొక్క కమ్యూనిస్టు పరిపాలనలో కష్టపడుతున్న సంఘాలకి సహకరించాలని చెప్పి కొన్ని వస్తువులను సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న ఆర్ఫనేజెస్కి పంపాలని చెప్పి కొన్ని వస్తువులు, బట్టలు, మరి చెప్పులు, షూ ఇవన్నీ గ్యాదర్ చేశారండి ఆ సంఘంలో. ఆ చర్చిలో ఒక కార్పెంటర్ ఉన్నాడు. ఆయనకి చెప్పారు పాస్టర్ గారు ఏంటంటే, వీటన్నిటినీ కొన్ని బాక్సుల్లో పెట్టి నువ్వు వాటిని కొద్దిగా జాగ్రత్తగా లాక్ చేయి, ఆ బాక్సుల్లో ప్యాక్ చేయమన్నారు. ఈ కార్పెంటర్ గారు ఆయనకున్నటువంటి ఆ తలాంతుని ఆ పని కొరకు ఉపయోగించడానికి చర్చికి వచ్చాడు. ఆ వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ప్యాక్ చేసి ఆ వుడెన్ బాక్సెస్లో పెట్టి ఆ బాక్సుల్ని సీల్ చేశాడు. మేకులు కొట్టేసి ప్యాక్ చేసేసారు. అయితే అవన్నీ అయిపోయిన తర్వాత ఆ సహోదరుడు కారు దగ్గరికి వచ్చి కారులోకి వెళ్ళిన తర్వాత గ్లాసెస్ పెట్టుకోవాలని చూస్తున్నాడు. కానీ గ్లాసెస్ కనపడతలేదు, కళ్ళజోడు కనపడతలేదు. ఆ రోజే ఆయన కొత్త కళ్ళజోడు సెట్ తీసుకున్నాడు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, మసక బారిపోయింది, సరిగ్గా అద్దాలు కనపడలేక కొత్త తీసుకున్నాడు $20 పెట్టి. ఇప్పుడు ఆ కొత్త కళ్ళజోడు కనపడతలేదు. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు, చర్చిలోకి వెళ్ళాడు, అంతా చూశాడు. కానీ ఎక్కడ ఆయన కళ్ళజోడు కనిపించలేదు, ఆ కేసు కనిపించలేదండి. బాధపడుతున్నాడు. ప్రభువా, చైనా దేశంలో నీ బిడ్డల కోసం ఇంత నేను ప్రయాసపడి కష్టపడి నా సమయాన్ని వెచ్చించి చేస్తే నాయన నా కొత్త గ్లాసెస్ కనపడతలేదు. ఎందుకంటే $20 పెట్టుకున్నాడు. అతనికి 4 పిల్లలు, ఒక $20 విలువేంటో ఆయనకి తెలుసు అనమాట. ఆ $20 ఉంటే ఒక రోజు గడుస్తుంది వాళ్ళకి. సో దే కెన్ బై ఫుడ్. ప్రభు, ఎందుకు ఇలా చేశాను ఆయన? నాకు
ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి $20 పెట్టి కొనాలంటే ఇదంత ఈజీ కాదు. ఇట్ జస్ట్ కాస్ట్ మీ లాట్. ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్, నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. కొద్దిగా బాధపడ్డాడు, కొద్దిగా అతనికి ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ గ్లాసెస్ లేవు, వెళ్ళిపోయాడండి. కొన్ని రోజులు అయిపోయింది. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చైనాలో ఉన్న ఆ సేవకుడు ఎవరైతే ఈ వస్తువులన్నీ రిసీవ్ చేసుకున్నారో ఆ పాస్టర్ గారు అమెరికాకు వచ్చి ఆ పరిచర్యకి డొనేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఆయన అమెరికాకు వచ్చాడు. ఆ విధంగా ఆయన మరి థ్యాంక్స్ చెప్తూ ఈ చర్చికి కూడా, ఏ చర్చిలో అయితే బాక్సెస్ను పంపించారో ఆ చర్చికి కూడా వచ్చాడు. ఆయన చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తూ మీరు పంపించిన బట్టల కొరకు, మీరు పంపించిన షూస్, మీరు పంపించిన బుక్స్, మీరు చేసిన సహాయాలు కొందరు, ప్రత్యేకంగా మీరు పంపించిన న్యూ గ్లాసెస్కి మీకు చాలా వందనాలు అన్నాడు. పాస్టర్ గారికి అర్థం కావట్లేదు, సంఘ పెద్దలకు అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు గ్లాసెస్ పంపించినట్టు. వాళ్ళ లిస్టులో గ్లాసెస్ లేదు. ఏమైందంటే ఆ పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ అధికారులు వచ్చి అతను కొట్టేసి, అతని గ్లాసెస్ని విరగొట్టేసి మొత్తం వాళ్ళ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఆ గ్లాసెస్ని కొనుక్కోలేక అతని కళ్ళు కనపడక చాలా ఇబ్బంది పడుతున్నాడంటండి. రోజు ఆ హాస్టల్లో ఉన్నటువంటి వారు ఆయన ప్రభా నాకు గ్లాసెస్ మా సేవకుడికి దయచేసి ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళు ఆర్ఫనేజ్లో. చూసారా, ఈ కొత్త గ్లాసెస్ కేస్ వెళ్ళేసరికి ఆయన అనుకున్నాడంట, ఇది దేవుడు నా కొరకు పంపించాడు. అయితే ఈ కార్పెంటర్ ఎవరైతే ఆ గ్లాసెస్ను పోగొట్టుకున్నాడో ఆయన కూడా ఆ రోజు ఆరాధనలో ఉన్నాడు. చివరిని కూర్చొని వింటున్నాడు అనమాట అండి. చివరిని కూర్చొని వింటాడు, కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నానికి. ఆ రోజు ఆ గ్లాసెస్ పోయినందుకు బాధపడ్డాడు. దేవుని మీద కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ప్రభా ఎందుకు, నేను ఒక మంచి పని చేస్తే నాకెందుకు నష్టం కలిగింది. కానీ ఈయన నష్టములో ఇంకొకరి కష్టాన్ని దేవుడు తీర్చాడంటండి. దేవునికి స్తోత్రం కలుగున గాక. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సహోదరుడు వచ్చి ఆ సేవకుని కలిసి, అయ్యా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, అది కొత్త గ్లాసెస్, నేను అనుకోలేదు, ఏమైందో తెలియదు, నాకు అనిపించలేదు, నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ రోజు, దేవుని మీద కూడా కాస్తంత బాధగా ఫీల్ అయింది ఎందుకు దేవుడు ఇలా చేశాడని. కానీ మీ ప్రార్థనలు ఆలకించి దేవుడు నా గ్లాసెస్ని మీ దేశానికి పంపించాడు. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. అయ్యా ఈ మార్చి నెలలో నా ప్రార్థనలకి జవాబు రావాలి. ఈ మార్చి నెలలో తండ్రి నేను స్వార్థపూరితమైన ప్రార్థనలు విడిచిపెట్టి ప్రార్థన లేమిలోంచి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే అనుభవంలోకి నేను రావాలి. పాపమును నా మనస్సులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని నేను ప్రార్థించకూడదు నాయన. ఇతరుల మీద కక్ష కట్టి నేను ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రావని మీరు మాకు బోధించారు. ప్రాపర్ ఫ్యామిలీ రిలేషన్షిప్తో ప్రార్థించడానికి సహాయం చేయండి. జాలి గుండెతో ప్రార్థించడానికి సహాయం చేయండి. అనుమానం పడకుండా, అపనమ్మకము లేకుండా ప్రార్థించడానికి సహాయం చేయండి. అయ్యా ఒకవేళ నా ప్రార్థనలు నువ్వు జవాబు ఇవ్వలేదంటే అది రిజెక్షన్ కాదు, అది రీడైరెక్షన్ అని తెలుసుకున్నట్లుగా నాకు తెలియచేయండి. నువ్వు ప్రార్థనలకు నో అన్నావంటే అది డినయల్ కాదు, అది నీ నామాన్ని మహింపరచడానికి అని తెలుసుకోండి. నా ప్రార్థనలకి జవాబు ఇవ్వకుండా నో అన్నావంటే అది పనిష్మెంట్ కాదు, నన్ను ప్రిపేర్ చేస్తున్నటువంటి విషయాన్ని నాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే నేను సన్నిధిలో ప్రభా ఎదురు చూడడానికి, కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ యొక్క డివైన్ టైమింగ్ని నేను అక్సెప్ట్ చేయడానికి కృప చూపండి. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే ఈ వాగ్దానముల మీద ఆధారపడి కృప చూపండి. అయ్యా నా జీవితంలో నువ్వు ఉన్నటువంటి ఆ బిగ్ పిక్చర్ షార్ట్ సైడ్తో ప్రభా కొన్నిసార్లు నా జీవితాన్ని చాలా లిమిట్ చేసుకుంటున్నానేమో. బట్ హెల్ప్ మీ టుడే టు సీ దట్ బిగ్ పిక్చర్ ఇన్ మై లైఫ్. హెల్ప్ మీ టు సీ దట్ బిగ్ పిక్చర్. రోజు ఒక తల్లి ప్రార్థన చేస్తుందటండి. తన మనవరాలు భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆ బిడ్డను ప్రభువా స్వస్థపరచని ప్రార్థన చేస్తుంది. కానీ జవాబు రావడం లేదు. కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా ఈ బిడ్డను స్వస్థపరచకపోయినా పర్వాలేదు, ఈ బిడ్డని పలానా స్పెషలిస్ట్
అంకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రభా, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళి, మా దగ్గర డబ్బులు లేదు నాయన. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, ఆ డాక్టర్ మాత్రమే మా మనవరాలకున్న క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ఇంకా ఇక ఇక ఈ దేశంలో ఎవరు కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేరు. మాకు డబ్బు కావాలని ప్రార్థన చేస్తున్నట్టండి. దేవుడు డబ్బు ఇవ్వలేదంట, డబ్బు కూడా ఇవ్వలేదంటాడు. ఒక రోజున ఆ యొక్క ముసలావిడ వెక్స్ అయిపోయి కృంగిపోయి, ప్రభువా స్వస్థపరచును లేదు, కనీసం నా మనవరాలకి ట్రీట్మెంట్ చేద్దామంటే నువ్వు డబ్బు కూడా ఇవ్వట్లేదు ఆయన అని చెప్పి ఎంతగానో గొళ్ళుమని ఏడుస్తుందంటండి. ఈ లోపల తలుపు తట్టారంటండి ఎవరో. బయట భయంకరమైన వర్షం వస్తుంది, బయట భయంకరమైనటువంటి మరి ఎదురుగాలులు వస్తున్నాయి, మెరుపులు ఉరుములు. ఒక అతను సూటు బుట్టేసుకుని వచ్చి ఆమె తలుపు తట్టాడు. ఆయన చెప్పాట, కొన్ని నిమిషాలు మీ ఇంట్లో ఉండొచ్చా, చాలా భయంకరంగా వర్షం వస్తుంది, కారు నడపడానికి అవట్లేదు, కారు దారి కనిపించట్లేదు, కొన్ని నిమిషాలు మీ ఇంట్లో కూర్చుంటాను వర్షం తగ్గేంత వరకు అని చెప్పి. దేవుని బిడ్డ కాబట్టి ప్రేమతో పిలిచి కూర్చుని ఆయనకు ఒక కాఫీ ఇచ్చి ఆమె మళ్ళీ వెళ్ళి, సార్ నేను ప్రార్థనలో ఉన్నాను, ఇప్పటి వరకు ప్రార్థన కంటిన్యూ చేసుకుంటున్నాను, మీరు ఇక్కడే కూర్చోండి, వర్షం తగ్గినాక వెళ్తురుగారని చెప్పి వెళ్ళాం. ప్రార్థన చేసుకుంటుంది. ఆమె అడుగుతుందంటే, ప్రభా పలానా సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్ అయినా, పలానా సిటీలో ఉన్న హాస్పిటల్ ఉన్న ఆ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా అక్కడికి మాకు వెళ్ళాలి ప్రభా, మాకు ద్రవ్యం లేదు నాయనా, అయ్యా నా మనోరాలను కరికరించి డబ్బులు ఇవి నాయన ప్రార్థన చేస్తుంది. ఈ లోపల ఆయన కాఫీ తాగుతూ ఆ ప్రార్థన వింటున్నాడు. ప్రార్థన వింటున్నాడు. ఆశ్చర్యమైంది. ఏంటో తెలుసా, ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి ఆ డాక్టరు ఎవరో కాదు, ఈమె ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ఈమె ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి. చూసారా, దేవుడు డబ్బులు ఇవ్వలేదు, దేవుడు అమ్మాయిని స్వస్థపరచలేదు. కానీ ఈమె ప్రార్థించిన విధంగా కాదు, ఈమె ఊహించిన విధంగా డాక్టర్ని ఎక్కడ పంపించాడు, ఇంటికి పంపించాడు. ఆ రోజు ఏమైందంటే ఆయన ఎక్కడికో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాడండి. వాతావరణం బాగోలేదని ఫ్లైట్ని వేరే పట్టణంలో దించేశారు. అక్కడి నుంచి ఇతను వెళ్ళవలసిన చోటుకి వెళ్ళడానికి విమానం లేదు, కారులోనే వెళ్ళాలి. కారులో వెళ్తుంటే భయంకరమైన వర్షం, రోడ్డు కూడా కనిపించట్లేదు, ప్రయాణం ఆగిపోయింది. అక్కడ ఆ మార్గం పక్కనే ఉభయదేవి ఇల్లు కనిపించినట్టుగా ఈ ముసలం ఇల్లు కనిపిస్తే ఆ ఇంట్లోకి వచ్చాడండి. అంటే దేవుడు వాతావరణాన్ని పాడు చేసి ఫ్లైట్ను ఆపి, రోడ్డులో వెళ్తున్న కారును కూడా ఆపి, ఆ తల్లి ప్రార్థన ద్వారా డాక్టర్ని ఎక్కడ తీసుకొచ్చాడండి. ఆ ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్న హాస్పిటల్ ఆ డాక్టర్ నేనే. నాకు తెలియదు, నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను, కానీ నా స్కెడ్యూల్ అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఫ్లైట్స్ ఆపేశాడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి. నా కారును కూడా ఆపేశాడు. GPS లేదు, అడ్రస్ లేదు, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, కానీ నీ ఇంటికి దేవుడు నన్ను నడిపించాడు. అది ప్రార్థనలో ఉన్న శక్తి, అది ప్రార్థనలో ఉన్న శక్తి. అది ఆలస్యం అవుతుందా, ఆయన మౌనంగా, నీకు అనవసరం, బట్ యూ డోంట్ స్టాప్ ప్రేయింగ్. డోంట్ స్టాప్ ప్రేయింగ్.